హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇది అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక భోగి రోజు అయితే మనము పొద్దుటే స్నానాలు పూర్తి చేసుకొని ఇంకా పరమన్నం అయితే చేసుకుంటాం కదండి. ఇంకా నేను కూడా పరమన్నం అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే మనం పాలు పెట్టుకొని బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పాలు పోసే గిన్నెలో మనం రైస్ అయితే కడిగి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపి పాలల్లో వేసుకోవాలి. రైస్ సిమ్లో పెట్టి పాలల్లోనే మొత్తం రైస్ అంతా ఉడికించానండి మెత్తగా. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికాగానే మనం బెల్లం వేసుకోవాలండి. మనం బెల్లం వేసాకైతే మళ్ళీ అన్నం ఉడకదు. అందుకే ముందుగానే మొత్తం అన్నం బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇందులో మనము పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే అది మన ఇష్టం అండి. పరమన్నంలో పెసరపప్పు ఇంకా మనం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నానండి. బెల్లం వేసేసాక ఉడుకుతుంది, చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో నేనైతే ఇలాచీ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసి కొద్దిసేపు అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే అది గీ వేసుకొని మనం జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు అయితే మనం అన్నంలో వేసేసుకుందాము, పరమన్నంలో. అంతే అండి, సింపుల్గా మనకు పరమన్నం అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.